ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆ సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి ఇది చెయ్యాలి అన్నటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలకి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 37 పథకాలు, ఎన్నో రకాలైనటువంటి అందరం మనుషులమే. ఇక్కడ రైతులు ఉన్నారు, దళితులు ఉన్నాం, బలహీన వర్గాలు ఉన్నాం, మహిళలు ఉన్నారు, అలాగే విద్యార్థులు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఈ రకమైనటువంటి అనేక విభాగాలకు చెందినటువంటి రకాలకు చెందినటువంటి మనుషులు ఉన్నటువంటి ఆ మనుషులందరికీ ద డే బిగినింగ్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ ఏ వర్గాలు అన్యాయానికి గురి కాకూడదు, మనకి వాళ్ళది ఏ కులమా లేకపోతే ఏ మతమా ఏ పార్టీ అనేది కాదు, మనం చెయ్యాలి, ఇదే ఒకటే పెట్టుకున్నాడు. ఆ విధంగా వాటన్నింటినీ సక్సెస్ఫుల్గా ఆయన చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ రద్దు చేసి అన్నీ చేసేసాను, నా వాగ్దానాలన్నింటినీ నా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, చేసేసాను. ఇంకా ఎవడైనా నేనేదో చేయలేదని మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తే వాడి నాలుక మందమైపోయింది, దీన్ని మీరు గమనించండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్ని వేళ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లో మనం అనేక రీతులుగా అనేక సందర్భాల్లో అది మీరు ఏ రకం గ్రామాల్లో వీధుల్లో అని చెప్పు నినాదాలు చేసుకుంటూ నడవడమా, లేకపోతే ఒక చెట్టు కిందో రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకోవడమా, ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం అతను ఎగ్గొట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ మనం జ్ఞాపకం చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి మోసాల వలన ఆనాటి పథకాల వలన ఒక్కొక్క కుటుంబం ప్రతి కుటుంబము ఆర్థిక ప్రయోజనాలు పొందితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క మనుషుడు వేదనతోటి కుమ్ములుపోతూ మా కర్మ కొలిది ఈ చంద్రబాబు నాయుడిని కూటమిని లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ని మరలా మంత్రులుగా వాళ్ళకి జీవం పోసామన్నటువంటి బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. ఇది ఈనాడు ఉన్నటువంటి మన ముందున్నటువంటి మన నాయకులు ఇచ్చినటువంటి ఒక ఎజెండా. అంచేత బాధ్యతగా మనం అందరం వెళ్ళాలి. ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు మోసాల వలన మీకు కలిగిన నష్టం ఇది ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు. ఆయన చేయకపోతే పోయాడు, దానివల్ల మనకి ఎంత నష్టం వచ్చింది, రాజ్యాంగబద్ధంగా కానీ ఆ రాజ్యాంగానికి లోబడి నిర్మితమైనటువంటి చట్టాల వలన మనందరికీ సంక్రమించినటువంటి ఆ ప్రయోజనాల వలన మనకి నష్టం ఎంత నష్టపోయామనేది ఇదిగో మనం చూపించే ఒక పట్టిక కూడా ఇచ్చారు. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, తల్లికి వందనంగా పేరు మార్చి అందులో కొంత కోత పెట్టాడు, ఆడబిడ్డ నిధి లేదు, అన్నదాత సుఖీభావం లేదు, దీపం పథకం లేదు, ఉచిత బస్సు లేదు, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నటువంటి ఆ పెన్షన్ లేదు. ఈ విధంగా మనందరం కాస్త నష్టపోయాం. గత ప్రభుత్వం ఆనాడు బహుశా ప్రపంచంలోనే మున్నెన్నడూ రానటువంటి భయంకరమైనటువంటి ఒక వైరస్ వచ్చింది, కరోనా. అలాంటి కష్టమైనటువంటి సమయంలో కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఈ కరోనా వల్ల చనిపోయానన్నటువంటి మాట ఎక్కడ మనం వినడానికి వీలు లేదని ఎక్కడి నుంచి తెచ్చాడో ఎలా తెచ్చాడో కోట్ల రూపాయలు ప్రపంచంలో అనేక దేశాల నుంచి ఆ కరోనాని నివారించడం కోసం కావలసినటువంటి మందులు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడినటువంటి ఆ అనుభవం ఇప్పటికీ మనం మర్చిపోలేకపోతా ఉన్నాం. మరి ఈవేళ ఏ విపత్తులు లేవు, సంవత్సరం కాలం అయింది, 12 మాసాలు ముగిశాయి, 13వ మాసంలో కంటే 2వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. మనం నష్టపోయాం. ఈ సంవత్సరం కాలంలో పీడించబడతా ఉన్నాం, హింసించబడతా ఉన్నాం. విద్యార్థులకు చదువులు లేవు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు లేవు, స్టైఫండ్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. సంవత్సరం కాలంలో మన బిడ్డల్ని వాళ్ళు మన కళ్ళెదురుకుండానే ఈ దుర్మార్గ ప్రభుత్వం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టండి, అడిగే హక్కే మీకు లేదు, కబడ్దార్ జాగ్రత్త అన్నటువంటి భయానకమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు యొక్క పాలనలో ప్రజలు భయపడుతున్నారు. ఈవేళ భయంగా జీవిస్తున్నాం. మనం అడిగితే ఏం చేస్తాడని భయపడతా ఉన్నాం. రైతుకి ఎంత అన్యాయం జరిగినా ఆ రైతు మౌనంగానే ఉన్నాడు తప్ప రైతు కూడా రోడ్డు మీదకి రావడానికి కూడా సాహసించలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. అంచేత ఇలాంటివన్నీ దయచేసి మీరు అందరూ గమనించండి. ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ మన పార్టీ మనకు ఒక ఉనికిని ఇచ్చింది, ఒక ఐడెంటిటీని ఇచ్చింది, ఒక రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ గౌరవం ద్వారా ఈ సమాజంలో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు సహాయపడే మనిషి దగ్గరికి వెళ్తారు. అది సహజం, మానవ సహజం. ఎవడ కష్టాలున్నా ఎవడ ఇబ్బందుల్లో ఉన్నా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి ఆ జెండా దగ్గరికి వెళ్తే మన సమస్యలు పరిష్కరించబడతాయన్నటువంటి ఒక గొప్ప గౌరవాన్ని నీకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అంచేత దయచేసి ఈ కార్యక్రమాలన్నింటినీ
నేను మరీ విడమరి చెప్ప, ఎందుకంటే మనం ఏ 5 వారాలు మనం తిరుగుతాం. ఆ తిరిగిన సందర్భాల్లో మనందరం కూడా చాలా బాధ్యతగా ఇవన్నిటిని మనం చర్చించుకుంటాం, ప్రశ్నించుకుంటాం. ఇంకా చాలా చాలా విషయాలు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో మనం రూపొందించుకుంటామని మీకు మనవి చేస్తూ, నేనైతే ఇవాళ నుంచే కార్యక్రమం మొదలు పెట్టినాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన